హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ టైల్స్. సో ఇవాళ మనం హ్యూస్టన్లో ఉన్న నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో ఉన్నాము. సో మనందరికీ తెలుసు కదా నాసా అంటే ఏంటి, ఎలా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనేది. సో బేసికల్లీ ఇక్కడ హ్యూస్టన్లో అప్కమింగ్ స్పేస్ మిషన్స్ అన్ని ఇక్కడే ప్లాన్ చేస్తారు అండ్ ఆస్ట్రోనాట్స్ అందరినీ ఇక్కడే ట్రైన్ చేస్తారు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో మీ అందరికీ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. 1958లో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్ ఐసెన్హోవర్ నాసాను స్టార్ట్ చేశారు. అండ్ అది యుఎస్ క్యాపిటల్ సిటీ అయిన వాషింగ్టన్ డీసీలో స్టార్ట్ అయింది. వాషింగ్టన్ డీసీలోనే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో నాసా తాలూకా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నవి. మేరీల్యాండ్, కాలిఫోర్నియా, హ్యూస్టన్, టెక్సస్, వర్జీనియా, ఇవన్నీ ప్లేసెస్లో కూడా నాసా తాలూకా సెంటర్స్ ఉన్నాయి. ఈ నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ఏదైతే హ్యూస్టన్లో ఉందో దాని ఏరియా వచ్చేసి 1620 acres అనమాట. చాలా చాలా పెద్దది, చాలా చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాసా స్టోర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూసుకుంటే అన్నీ ఇక్కడ ఉన్నాయి కొనుక్కోవాల్సినవి. కప్స్, టీ షర్ట్స్, జాకెట్స్, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇది నాసా తాలూకా ఓన్ స్టోర్ అనమాట. కీ చైన్స్ కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆస్ట్రోనట్ డ్రెస్, ఇది చిన్న చిన్న ఆస్ట్రోనట్ బొమ్మలు కూడా ఉన్నాయి. భలే అనిపించింది ఇవి చూసిన తర్వాత. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇక్కడ మనకి. చిన్న చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. సో మీరు పిల్లలకి ఏమైనా గిఫ్ట్ చేయాలంటే ఇక్కడ నాసా స్టోర్లో కొనుక్కొని మంచిగా గిఫ్ట్ చేయవచ్చు. సో బేసిక్గా మనకి కార్ నడవడానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎలా అయితే అవసరం అవుతాయో, అట్లాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రన్ అవ్వడానికి ఒక కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ పవర్ అనేది అయితే కావాలి. సో బేసికల్లీ మనకి సన్ నుంచి వచ్చి ఆ సన్ రేస్ని స్టోర్ చేసుకుని ఆ సన్ రేస్ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇస్తుంది అనమాట. అదే మనకి సోలార్ ప్యానెల్స్. ఇక్కడ మనకి స్పేస్ వాకింగ్ సూట్ ఉంది. సో ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్ షటిల్లో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఇది వేసుకోవాలి. సో బేసికల్లీ ఇలాంటి సూట్స్ అనేవి ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ అయ్యేటట్టు వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా సరే ఫిట్ అవుతాయి. అండ్ ఇది చాలాసార్లు రీయూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఫస్ట్ టైం దీన్ని 1982లో వేసుకున్నారంట.
ఒక ఆర్టిఫిషియల్ మూన్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఫర్ నేమ్ సేక్ ఇది ఒక ఆర్టిఫిషియల్ మూన్, కానీ చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తాలూకా రెప్లికాని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. మనందరికీ తెలుసు కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను అట్మాస్ఫియర్లో భూమి చుట్టూ తిరుగుద్ది. ఆల్మోస్ట్ 28,000 km/h స్పీడ్లో తిరుగుద్ది. అండ్ 90 minutesలో మొత్తం భూమిని చుట్టేస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా తిరుగుతుంది భూమి చుట్టూ. దాంట్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 16 సన్రైజెస్ అండ్ 16 సన్సెట్స్ చూస్తారంట ఒక్క రోజులో. అంటే అన్ని టైమ్స్ తిరుగుద్ది ఒక్క రోజులో. ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ యూఎస్ అనేది ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా మార్స్ పైన ల్యాండ్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు మార్స్ మీద రీసెర్చెస్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక స్మాల్ థియేటర్ ఉంది, లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ స్క్రీన్లో అన్నీ వేసి చూపిస్తున్నారు అనమాట పీపుల్కి. శాటిలైట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా రొటేట్ అవుతాయి, ఏంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఒక సిరీస్ లాగా వాళ్ళు వేసి చూపిస్తున్నారు. చాలా బాగుంది ఇలా పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం. ఈ స్పేస్ సెంటర్ లోపల ఒక ట్రామ్ టూర్ ఉందన్నమాట. సో ట్రామ్ టూర్ టికెట్స్ తీసుకున్నాను. ఇంకొక 20 minutesలో టూర్ స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంటుందంట ట్రామ్ టూరు. చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడే ట్రామ్ ఎక్కాను. ఇంకొక 10 minutesలో ట్రామ్ స్టార్ట్ అవుతుంది.
1969లో యుఎస్ నాసా అనేది ఇద్దరిని పంపింది మూన్ పైకి. వాళ్ళెవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఆల్డ్రిన్. సో వీళ్ళిద్దరూ అక్కడ మూన్ మీదకి వెళ్ళి మూన్ మీద ఫస్ట్ ల్యాండ్ అవుతున్న విజువల్స్ అన్నమాట ఇవి. అండ్ వాళ్ళు దిగిన తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ ఎవర్ మేడ్ ఇన్ ద హిస్టరీ ఎవరికంటే ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అన్న పర్సన్. చాలా గ్రేట్ అసలు. వాళ్ళు ఇద్దరు మూన్ పైకి ల్యాండ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రెసిడెంట్కి కాల్ చేయడం. ఇట్స్ లైక్ ద మోస్ట్ హిస్టారిక్ టెలిఫోన్ కాల్ ఎవర్ మేడ్. ఇప్పుడు మనం కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. కంట్రోల్ రూమ్ అంటే మనందరికీ తెలుసు కదా, రాకెట్ లాంచింగ్ అప్పుడు ఒక గ్యాలరీలా ఉంటుంది. దాంట్లో అందరూ కూర్చుని రాకెట్ తాలూకా స్టాటిస్టిక్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళబోతున్నాం. సో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సేమ్ ఇదే కంట్రోల్ రూమ్ 1969లో ఫస్ట్ టైం మూన్ పైకి మ్యాన్ వెళ్ళినప్పుడు యూజ్ చేశారంట. అప్పటి నుంచి ఇది ఆపరేషన్లోనే ఉంది. చూసారు కదా డ్రామ్ టూర్, చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు కనుక హ్యూస్టన్ వస్తే ఖచ్చితంగా ఈ జాన్సన్ స్పేస్ సెంటర్ని విజిట్ చేయండి. అండ్ మీ పేరెంట్స్ కనుక ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళని తీసుకురండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు పే చేసిన ప్రతి డాలర్కి ఇట్స్ హైలీ వర్త్ ఇట్ అనమాట. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.